అర్హులైన ఓటర్లందరూ ఓట్లు వేసేలా జాబితా సరిచూడడం, దొంగ ఓటర్లను గుర్తించి తొలగింపుకు కృషి చేయడం లాంటి అంశాలను బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లకు తెలిపి సహకరించాలని ఎస్ఐ అవగాహన సమావేశంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి బూత్ ఏజెంట్లకు సూచించారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అనేక పంచాయతీల నుండి అనేక పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాట్లాడారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటి సర్వే చేస్తున్నప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్లు వారితో పాల్గొనవచ్చని తెలిపారు. కొత్త ఓటర్ల చేర్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు, అడ్రస్ మార్పులు సరిగా జరుగుతున్నాయా లేదో పరిశీలించవచ్చని అన్నారు. అలాగే BLOలు తయారు చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను తీసుకుని తనిఖీ చేయవచ్చని, తమ పార్టీకి మద్దతు ఇచ్చిన ఓటర్ల వారి పేర్లు అందరివి ఉన్నాయా లేదా, లేక డబుల్ ఎంట్రీలు చనిపోయిన వారి పేర్లు ఇంకా ఉన్నాయా, ఇలాంటి అంశాలను సరిచూసుకోవచ్చన్నారు. ఫారం 6లో కొత్త ఓటర్లను చేర్పించడానికి సహాయం చేయాలని, అలాగే ఫారం 7లో చనిపోయిన శాశ్వతంగా వెళ్లిపోయిన డూప్లికేట్ ఓటర్లను తొలగించడానికి అభ్యంతరం తెలియజేయవచ్చు అన్నారు. ఫారం 8లో పేరు, వయసు, ఫోటో, అడ్రస్ తప్పులు సరిచేయడానికి దరఖాస్తుని ప్రజల చేత బూత్ లెవెల్ ఏజెంట్లు చేయించాలని కోరారు. ఒకే వ్యక్తి 2 చోట్ల ఉండడం, వేరే ప్రాంతం వాళ్ళు పేర్లు బూతుల్లోకి రావడం లాంటి గుర్తించి EROలకు ఫిర్యాదు చేయాలని కోరారు. అర్హులైన వారి పేర్లు తొలగించకుండా చూసుకోవడం ఏజెంట్ల బాధ్యత అన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు ఓటర్ల జాబితాను మార్పులు చేసే అధికారం లేదని, అభ్యంతరాలని మాత్రమే తెలపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు, కంప్యూటర్ ఆపరేటర్ రాజేశ్వరి పాల్గొన్నారు.